చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. అండ్ మీ కాస్ట్యూమ్ డిజైన్స్ అవి కూడా పర్టికులర్గా వుడ్ యూ చూస్? బికాస్ ఇప్పుడు మీరు చూస్తే చక్కగా ఇంటర్వ్యూ కోసం కూడా మీరు కళకళలాడుతూ మీ చాయిస్తో మీరు పెట్టుకున్న జుమ్కీలు తర్వాత చీర అని అనిపిస్తోంది. ఆ రోజుల్లో ఎలా ఉండేది మీకు? డిడ్ యూ హ్యావ్ అ సే నాకు ఈ బట్టలు కావాలని? 100%. Every move of my hairstyle, my makeup and my dressing is me. How they choreograph a dance, I choreograph my pattern. ముగ్గురు ఉంటారు నాకు, హెయిర్ డ్రెస్సర్, కాస్ట్యూమర్ అండ్ మేకప్ మ్యాన్. కాన్స్టెంట్గా వాళ్ళే ఉన్నారా త్రూ అవుట్? ఎస్, దే వర్క్ విత్ మీ ఫర్ మోర్ దెన్ 30-35 years. సో ఇదే డ్రెస్ అంటే దే విల్ మేక్ ఇట్. అంటే ప్రొడ్యూసర్స్ గారికి చెప్పి అక్కడ చాయిస్ వస్తుంది, నేను సెలెక్ట్ చేస్తాను. ఈ వయసు పిలిచింది. సిరిప్రియ గారు కూడా ఉన్నారు మీతో పాటు హీరోయిన్. అందులో కమల్ హాసన్ గారికి నాకు ఒక సాంగ్, డ్రీమ్ సాంగ్, శ్రీధర్ గారి డైరెక్షన్. అవును అవును. మొదటి రోజు ఈవినింగ్ ప్యాకప్ చేసేటప్పుడు, రేపు మీకు డ్రీమ్ సాంగ్, ఆ కవాలి డ్రెస్సు, ఉమర్ ఖయాన్. ఓకే సార్, రైట్. ఎందుకంటే భయంకర నేను బిజీ టైం అప్పుడు. సో కాస్ట్యూమర్ పిలిచి కంప్లీట్ టాప్ టు బాటమ్ బ్లూ, దిస్ ఇస్ ద ప్యాటర్న్, మ్యాచ్ ఇట్ విత్ కమల్ సార్, దట్స్ ఆల్. కమల్ హాసన్ గారితో. సో ఆయనకి ఇలాగా సమ్టైమ్స్ ఐ ఈవెన్ గో విత్ ద హీరోస్ కాస్ట్యూమ్స్ కూడా. సో నెక్స్ట్ డే ఇట్ వాజ్ రెడీ. మార్నింగ్ హ్యాంగర్లో వచ్చేసింది అంతే. 5 o'clock మేకప్, డ్రెస్ 7 o'clock స్టార్ట్, ఈవినింగ్ 9 o'clock ప్యాకప్, ఓవర్ సాంగ్. సో నాకు అందులో కొంచెం ప్యాషన్ ఉండింది కాస్ట్యూమ్స్లో, హెయిర్ డ్రెస్ కానీ అది కానీ. అందుకే మీ స్టైల్ స్టేట్మెంట్ మీరే. అంటే జయచిత్ర గారు ఉన్నారు అంటే క్లియర్గా మీ ప్రెజెన్స్ వాజ్ వెరీ వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్. ఎస్. సో కమల్ హాసన్ గారితో మీరు యాక్ట్ చేసిన ఐ థింక్ 2 సినిమాల్లోనే, ఒక సినిమానేనా ఐ థింక్? తెలుగులో యా, వయసు పిలిచింది. తమిళ్లో 7-8 ఫిల్మ్స్ చేశారు. ఎలా ఉండే కమల్ గారితో మీ ర్యాపో ఎలా ఉండేది? వాజ్ హీ అంటే ఆల్మోస్ట్ ఆయన కొంచెం సీనియర్ అమ్మా మీకంటే జూనియరా? కొంచెం సీనియర్. ఎంటర్ ఏమో నేను ముందు అయ్యాను. సో మేమిద్దరం డాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా స్టేజ్లో చేసాము. ఈజ్ ఆల్సో డాన్సర్. అప్పుడే డాన్స్ చేసేవారు ఆయన? యా. దెన్ ఆఫ్టర్ దట్ ఆయన డాన్స్ మాస్టర్ తంగప్పన్ మాస్టర్ గారితో కూడా చేరారు ఆయన. సో నేను హీరోయిన్గా ఉండేటప్పుడు ఆయన మాస్టర్ గారితో వచ్చేవారు కంపోజింగ్కి, షూటింగ్ స్పాట్కి. ఆ తర్వాత కొన్ని సినిమాలు అరంగేట్రం అని, సొల్లత్తాన్ నినకిరణని ఆయన సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ, నేను హీరోయిన్ చేసుకుంటూ, ఆ తర్వాత పట్టాంబూచి అనే ఒక సినిమాలో ఫస్ట్ హీరోగా నాకు ఆయన పేర్గా యాక్ట్ చేశారు. ఆయన హీరోగా ఫస్ట్ పేర్గా నేనే ఆయనకి పేర్. ఆ పట్టాంబుచ్చి తర్వాత కొన్ని సినిమాలు వచ్చినాయి. కుమార విజయం అని, ఈ ఇళమే ఉంజులు అడిగరదని, తర్వాత సత్యం అని శివాజీ గారితో కాంబినేషన్, కమల్ నేను శివాజీ గారు. అలాగా ఒక 7-8 ఫిలిమ్స్ మేము చేసాం. ఒక మలయాళంలో ఒక ఫిలిము. భాషలన్నీ ఎలా నేర్చుకున్నారు మీరు? అంటే అన్ని భాషల మీద పట్టొచ్చేలా? మలయాళం రాసి మై ప్రొనౌన్సియేషన్ విల్ బి పర్ఫెక్ట్. అలాగే కన్నడం రాజ్ కుమార్ గారితో హులిహాలేనే మేము ఫస్ట్ ఫిల్మ్, అది కూడా రాసి కరెక్ట్. నేను వద్దండి అని, లేదు మీరే మాట్లాడాలా. సో ఐ టుక్ ఇట్ అ ఛాలెంజ్. మీరే డబ్బింగ్ చెప్పుకునేవారు అన్నిటికీ ఆ రోజుల్లో? అంతా ఐ థింక్ డబ్బింగ్ వాజ్ నాట్ వెరీ కామన్ కదా, వేరే వాళ్ళు డబ్ చేయడం అనేది. ఎస్, బికాస్ లాంగ్వేజ్ తెలియని వాళ్ళకి వేరే వాళ్ళు డబ్ చేస్తారు. అదే లాంగ్వేజ్ తెలియని వాళ్ళకి. నేను ఎప్పుడు లాంగ్వేజ్ తెలిసి మాట్లాడండి అనే చెప్తాను. దట్స్ వై ఐ యాక్టెడ్ మోర్ ఇన్ తెలుగు అండ్ తమిళ్. ఇన్ఫ్యాక్ట్ ఆ సొల్లతా నినకిరణ్ దే వర్ సపోజ్ టు టేక్ ఇన్ హిందీ. నేను ఒకే మాట అన్నాను, నాకు హిందీ భాష అంతగా రాదు. అదేను ఈ క్యారెక్టరే ఎక్కువ మాట్లాడుతుంది ఆ సినిమాలో. సూపర్ డూపర్ హిట్ బాలచంద్ర గారి డైరెక్షన్లో. సో ఎవ్రీ పలుకు ఆ సొంతంగా మనం ఇచ్చినప్పుడే ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఎక్కడ దింపుతాం, ఎక్కడ ఎక్కిస్తాం, ఎక్కడ నవ్వుతాం, ఎక్కడ ఏడుస్తాం, ఇవన్నీ మన స్టైల్లో మనం చేస్తాం. ఎక్కడ దించుతాం వాయిస్ని, ఎక్కడ రైస్ చేస్తాం. సో అలాగే ఎక్కువ డైలాగ్ ఉండేటప్పుడు కొంచెం వాళ్ళు చేస్తేనే అది
పరిమళిస్తుంది. అది కరెక్ట్. సో అందుకని నేను హిందీ చేయనని చెప్పి అలా అసలు చేయలేదు కదా మీరు హిందీ? చేయలా. నాకు రామానాయుడు గారు అడిగారు సోగ్గాడు దిల్దార్ చేస్తానని, అప్పుడు మిస్ అయింది. ఏది రేఖ చేసింది. తర్వాత బట్ అనామిక అని జయబాదురి గారు చేసింది, నేను ఇక్కడ కల్పనగా చేశారు. అవును అవును. మేరే భీగి గుడ్డి అని పల్లుకొంపే సంజీవ్ కుమార్ గారు కదా? సంజీవ్ కుమార్ గారు. అండ్ గుడ్డి ఆవిడ అక్కడ చేసింది జయబాదురి గారు. నేను ఇక్కడ అరంలో సినిమా పైత్యంని, అది 100 days. అలాగా. బట్ హిందీ ఐ కుడ్ నాట్ ఎంటర్, ఎందుకంటే ఇక్కడ స్పీడ్గా ఉండేది నాది. ఒక రోజుకి 5 సినిమాలు షూటింగ్లో 5 డిఫరెంట్ సినిమాలు, డిఫరెంట్ గెటప్స్, డిఫరెంట్ లొకేషన్. కాల్ షీట్స్ ఎలాగా? మార్నింగ్ నుంచి ఐ మెయింటైన్ మై ఓన్ కాల్ షీట్స్. అండ్ సో మై హోల్ ట్రూప్ని వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, అమ్మ ఇక్కడ అయిపోయిందా, బయలుదేరేసారా, రూమ్ రెడీగా ఉంది, హీరో వెయిటింగ్, వస్తాను, గెటప్ చేంజ్, అక్కడ ఫినిష్ చేస్తాను. మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తా, 7 to 9, 9 to 1, 2 to 6, 6 to 9, 9 to 2. Go home at 2:30. Sleep only for 3 hours. Get up at 4-5 years. మరి గ్లామర్ అంతే, బండ్లో వెళ్ళేటప్పుడు నిద్ర, యూత్ అప్పుడేం మనకేం పెద్ద ఇది లేదు కదా. అండ్ మేకప్తో బ్యూటీ ఉండేవాళ్ళు కొంతమంది, న్యాచురల్ బ్యూటీ అనేవాళ్ళు కొంతమంది. భగవంతుడు ఏదో, మా అమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, అమ్మాజీ జయశ్రీ గారు, నా కూతురు న్యాచురల్ బ్యూటీ, ఎందుకు మేకప్ అంటారు. అలా భగవంతుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం అది. సో అలా మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోయేదాన్ని. నేను వెళ్ళడమే అక్కడ ముఖ్యం, టైంకి. ఇలా 5 సినిమాలు పర్ డే కాల్ షీట్, ఇలాంటి కాల్ షీట్స్ ఎన్నాళ్ళ పాటు వరుస పెట్టి చేసేవారు? మీకు వీక్ ఆఫ్ అలాంటివి ఉండేవా అసలు? సమ్ టైమ్స్ గ్యాప్ దొరికేది 1 or 2 days. ట్రావెలింగ్ అని ఒక 1 day పెట్టుకునేదాన్ని. సో అసలు మర్చిపోయాను నా ఏజ్ కానీ రెస్పాన్సిబిలిటీస్. కమిట్ అయితే కరెక్ట్గా ఉండాలి మనం. సో భగవంతుడు నాకు ఒక ఇది ఇచ్చాడు, ఆవిడ కమిట్ చేస్తే కరెక్ట్గా టైం ఉంటుంది. ఫ్రమ్ యూరోప్ ఐ కేమ్ హియర్ ఫర్ 9 o'clock షూటింగ్. ఫ్రమ్ రష్యా ఐ కేమ్ హియర్ ఫర్ 9 o'clock షూటింగ్. అక్కడ వేరే షూటింగ్లా? వెంట్ ఫర్ ఫిలిం ఫెస్టివల్స్. అచ్చా. నా సినిమాలో సోగ్గాడు ఫిలిం ఫెస్టివల్. యూరోప్ వెళ్ళింది నేను శివాజీ గారి సినిమాకి, రక్తపాసం అని, ఆయన చెల్లెలుగా యాక్ట్ చేశాను. అక్కడి నుంచి వచ్చి కరెక్ట్గా 9 o'clock ఐ యూస్ టు బీ విత్ మేకప్. అలసట లేదు, ఏమీ లేదు. ట్రావెలింగ్ ఐ యూస్ టు టేక్ రెస్ట్. ఎప్పుడైనా అంటే అమ్మ తిరిగి చూసుకుంటే మీకు అనిపిస్తుంది జయచిత్ర గారు దట్ ఇంత కష్టపడ్డాను కదా, అంటే ఆ టైంలో మీకు ఏముండేది మైండ్లో? నేను టాప్ హీరోయిన్ అవ్వాలి అని ఉండేదా? ఐఎమ్ ఆల్రెడీ ద టాప్ హీరోయిన్ అనిపించేదా? లేక అంటే ఏదో ఒక వి సీక్ సంథింగ్ ఆర్ ది అదర్, వెదర్ ఇట్స్ పవర్ ఆర్ మనీ ఆర్ ఫేమ్ ఆర్ జస్ట్ సాటిస్ఫాక్షన్, ఏమి ఆశించేవారు ఆ రోజులో ఇంత కష్టపడడానికి మీరు? బిగినింగ్లో అయితే నేను డ్యాన్స్ వరకే పరిమితమయ్యేది. అంటే అది మాత్రం చాలు, నాకు సినిమా వద్దు అనే భావనలో ఉన్నాను. ఈ పొన్నుకు తంగమనసు అనే సినిమా ఎప్పుడు హిట్ అయిందో, when I was doing my 11th standard, అప్పుడు I took it as a challenge. We have to stand as number 1. అది I took it as a challenge. సో భగవంతుడి దయ వల్ల అన్ని మంచి కథలు, మంచి ప్రొడ్యూసర్స్, మంచి డైరెక్టర్స్ పడ్డాయి. హిట్ 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 జయచిత్ర నేస్తే ఆ సినిమా హిట్. చాలా రాసి అయిన ఒక ఆర్టిస్ట్, ఆ పేరు భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. దెన్ మర్చిపోయాను నా ఏజ్ కానీ నా లైఫ్ కానీ, ఓన్లీ డెడికేటెడ్ టు మై ఆర్ట్. డబ్బుల తర్వాత అది మనం వెతుక్కుని వస్తుంది. ఎందుకు ఇవ్వరు? మనం కరెక్ట్గా ఉంటే అలాగే ఇచ్చేవారు, అంత మర్యాదలు ఇచ్చేవారు. మనం సిన్సియర్, డెడికేటెడ్ టు ది ఆర్ట్. వేరే ఏం కనిపించేది కాదు నాకు. ఓన్లీ సినిమా సినిమా సినిమా, డెడికేషన్ డెడికేషన్, ఇన్వాల్వ్మెంట్. ఇదే ఉండేది నా మనసులో. కానీ డబ్బు గురించో లేకపోతే ఇంకోటో అలాంటిది ఏదీ లేదు. జస్ట్ డెడికేషన్. దట్ ఈస్ అవర్ దేవుడు. మన వృత్తే మనకి దేవుడు.